విలేకరులందరికీ పిలిచిన వెంటనే వచ్చినటువంటి విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మరి ఈరోజు రాష్ట్ర ఎస్సీ విభాగం వైస్ చైర్మన్గా ఈరోజు నాకు ఆర్డర్ కాపీ మొన్న ఆర్డర్ కాపీ ఇచ్చారు. మరి నేను విజయవాడ నుండి వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి నిర్ణయించుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క పదవి నాకు రావడానికి మరి ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు, మరి రాహుల్ గాంధీ గారు, మరి అదేవిధంగా మన ఎస్సీ ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ లూత్రా గారు, మరి అదేవిధంగా మరి కొప్పుల రాజు గారు, మరి అదేవిధంగా వైఎస్ శర్మిలారెడ్డి గారు, మరి ముఖ్యంగా ఎస్సీ విభాగం చైర్మన్ అయినటువంటి సాకే శంకరన్న గారు, మరి ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మన మస్తాన్ వల్లన్న గారు, వీరందరూ నాకు సహకరించి ఈ పోస్టు రావడానికి వారందరి కృషి ఎంతో ఉంది. వారికి మొదటగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు నేను పార్టీలు చేరి కొన్ని రోజులైనా మరి పార్టీ నన్ను గుర్తించి ఒక రాష్ట్ర స్థాయి పోస్ట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నా పైన ఎంతో నమ్మకం ఉండి, మరి గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో 1994 నుండి కూడా 2014 వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను. మరి గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశాను. మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించి కూడా నాకు కొన్ని పదవులు, కొన్ని నామినేట్ పోస్టులు కూడా నాకు ఇవ్వడం కూడా జరిగింది. మరి 14లో కొంత డిస్టర్బ్ అయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడం వలన ఏపీలో కాంగ్రెస్ పార్టీ లేనందువలన మరి 2014లో కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఎక్కడ పోటీ చేయలేని పరిస్థితి ఆ రోజుల్లో. అందువలన వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీలోకి నేను జాయిన్ కావడం, మరి రాజశేఖర రెడ్డి ఏదైతే కాంగ్రెస్లో 2000 నుండి 2009 వరకు పరిపాలన అందించారో, ప్రజలను ఏ విధంగా ఆయన ప్రజల వద్దకు పథకాలు అందించారో, మరి జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా చేస్తారని ఒక ఉద్దేశంతో పార్టీలో చేరడం జరిగింది. మరి నేను పార్టీలో చేరిన పార్టీలో నాకు కూడా గుర్తింపు అయితే నేను చేసిన పనులకు గుర్తింపు ఇచ్చారు. మరి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. నా కూతురు సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్గా పనిచేసింది, పదవి ఇచ్చారు. సరే, ఎన్ని ఏమి ఇచ్చినా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఈడిపోయి సౌతి తల్లి లాంటి పార్టీలో చేరడం మొదటి తప్పు మాది. మరి ఆ తప్పు తెలుసుకొని మరి కాంగ్రెస్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, చేసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చేసినటువంటి అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము చూస్తున్నటువంటి అభివృద్ధి చాలా తేడా ఉంది. మా రోజు మరి ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ బ్యాంక్ లింక్ లోన్లు కానీ, ఆ రోజు సబ్సిడీ కింద ₹1,00,000 లోన్ ఇస్తే బ్యాంక్ లింకు ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి నిరుపేదలు ఉన్నటువంటి ఎస్సీలను, మైనార్టీలను, బీసీలను, ఎస్టీలను, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు సహాయం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చూస్తే ఎస్సీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ మరి ఈరోజు నిర్వీర్యం చేసి దానికి వచ్చే డబ్బును, ఏవైతే కార్పొరేషన్కి వస్తున్నటువంటి నిధులను, బీసీ కార్పొరేషన్ నిధులను కానీ, మైనార్టీ కార్పొరేషన్ నిధులను కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులను కానీ మళ్ళించి ఇతరులకు పంచడం జరుగుతుంది, అన్ని క్యాస్టులకు పంచడం జరుగుతుంది. మరి ఇది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తుంది. రాజ్యాంగ ప్రకారము మాకు రావాల్సినటువంటి వాటాలు మాకు రావడం